మనం చెప్తున్నా కూడా ఈ కామెంట్ పెట్టే బ్యాచ్‌లు ఉంటాయన్నమాట. సంకరజాతి హ్మ్. కంచర గాడిదలుంటారు కొంతమంది. హ్మ్. వీళ్ళు రెచ్చగొడతా అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఆహ్, పెడతా ఉంటారు. హ్మ్. మంచి క్రిటిసిజము, పాజిటివ్ క్రిటిసిజం అనేటటువంటిది ఉండాలి. హ్మ్. కానీ అలా కాకుండా వాళ్ళేం చేస్తున్నారు, సెక్యులరిజం పేరుతో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని రెచ్చగొడుతూ ఈరోజు చెడిపోవడానికి కారణం కూడా వీళ్ళే. హ్మ్. ఆ రెచ్చగొట్టేటటువంటి యాంకర్‌లు ఇలాగని అడగండని. హ్మ్. అలాగే ప్రజలు కూడా రెచ్చగొడుతూ కామెంట్లు, "అన్నా నీకు తిరుగులేదు" అది ఇది అని. ఇలా అటు రెచ్చగొడతారు, ఇటు రెచ్చగొడతారు. దానివల్ల ప్రయోజనం, నిష్ప్రయోజనం ఏముండదు. హ్మ్. కాబట్టి ఇలా కాకుండా సర్వమత సమైక్యత్వంతో పాటుపడేది హిందూ మతతత్వం. హ్మ్. హిందూ మతం అంటే అది ఏంటంటే యూనివర్సల్ అని అర్థం. హ్మ్. అందరిని కలుపుకుంటాం. హ్మ్. ఇప్పుడు 'లలిత్ కుమార్' గారు లాంటి వాళ్ళున్నారు. ఆయనేం చెప్తారు, ఆహ్, మీరు మేము మీ ఇంటికి రాం. మీరు మా ఇంటికి రాకండి. ఓకే. హ్మ్. అంటే మీ మతాలు మీ దగ్గర ఉంచుకోండి నాయన. ఇళ్ళకి రాకండి. హ్మ్. మత మార్పిడిలు చేయకండొచ్చి. హ్మ్. ఇళ్ళకి రాకండి. మేము ఎలాగో ఎళ్ళట్లేదు. హ్మ్. మరి అట్లా చెప్తున్నారు. మరి వింటున్నారా వీళ్ళు? హుహు. వినరు కదా! హ్మ్. ఎవరు ఏ హిందువైనా చెప్పేదదే. హ్మ్. హిందువు అంటే ఏంటి? ట్రూ క్రిస్టియన్ అంటే ఏంటి? యూనివర్సల్ బ్రదర్‌హుడ్ ఉండాల. సోదర ప్రేమ. అందరూ ఒకళ్ళొకళ్ళకి హెల్ప్ చేసుకోవాలి. ఎక్కడుంది? హ్మ్. అలాగే హిందూ మతం అన్నా కూడా అంతే. యూనివర్సల్ బ్రదర్‌హుడ్. ఇస్లాం మతం కూడా అంతే. ఏంటంటే ఒకళ్ళొకళ్ళు పరస్పరం సహాయాలు చేసుకోవాలి. అంతేగాని వీళ్ళు జిహాదులని కాల్చేసుకోవడం, టెర్రరిజం చేయడము, హ్మ్. ఇలాంటియన్నీ కూడా ఉన్మాదం తయారైపోయి పహల్గామ్ దాడులు ఇవన్నీ మనం చూస్తున్నాం గదా! హ్మ్. నిజమైనటువంటి ట్రూ ముస్లిమ్స్ కానీ, ట్రూ క్రిస్టియన్స్ కానీ, ట్రూ హిందూ కానీ అలా చేయరు. హ్మ్. ఇలాంటి అపరిపక్వం వాళ్ళొచ్చి ఇలా చేస్తూ ఉంటారు. హ్మ్. సరే ఇంక చివరిగా ఒక్క ప్రశ్నయితే నా దగ్గర ఉండిపోయింది. హ్మ్. గరికపాటి గారేమో రాముడు గాని, కృష్ణుడు గాని దేవుళ్ళు కాదు. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే అనేసి ఆయనన్నారు. హ్మ్. ఇంకొకాయనొచ్చి రాముడు మాంసం తిన్నారు అని అనేసి ఇంకొకాయనంటారు. హ్మ్. ఇప్పుడేమో పాస్టర్ అజయ్ వచ్చేసి నేను జై శ్రీరామ్ అన్ను. జై అనేది ఎవరికి కొడతారో తెలుసా మీకు? చచ్చిపోయినోళ్ళకి జై ఎందుకు కొడతారు? రాముడు చచ్చిపోలేదా? కృష్ణుడు చచ్చిపోలేదా? వాళ్ళకి హ్మ్. నేను జై అనను, జోహార్ అంటాను అనేసి ఆయనంటాడు. ఇక్కడ చూడాలి అంటే దేవుడు అంటున్నారా? లేకుంటే వాళ్ళేమనుకుంటున్నారు అన్నది పక్కన పెట్టేత్తే జై అనను అనేసి అంటున్నారంటే ఇక్కడ ఏ విధంగా చూడొచ్చంటారు ఆళ్ళని? మీరేమంటారు అసలు రాముడికి జై శ్రీరామ్ అంటారా? లేకుంటే జోహార్ శ్రీరామ్ అంటారా మీరు? జై శ్రీరామ్ అనే అంటాం. మరిప్పుడు పాస్టర్ అజయ్ అలాగంటున్నారంటే ఆయనెలా ఏ విధంగా చూడాలంటారసలు? వాడికి మైండు పోయిందనమాట. హ్మ్. మైండ్ దొబ్బింది వాడికి. హ్మ్. అందుకని జోహార్ అని అంటాను నేను. బ్రతికలేడు గదా! హ్మ్. చచ్చిపోయాడు గదా! అంటున్నాడు. అసలు శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ చావలేదు. అంతర్ధానం అవుతారు. హ్మ్. అవతారం చాలిస్తారు. హ్మ్. అంటే మనకి